హలో ఆర్గానిక్ గార్డెన్స్, వెల్కమ్ టు ఆర్గానిక్ గార్డెన్ జోన్. ఇగో ఈ వీడియోలో మేము మా కాలేజ్ నుంచి మేము ర్యాలీ ప్రోగ్రాంలో ఫార్మర్స్కి అవేర్నెస్ కోసం ఎలాగ జీవామృతం తీసుకోవాలని చెప్పేసి నేర్పిస్తున్నాను అనమాట. ఈ తాతకి నేను జీవామృతం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలానే ఎలా యూస్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఒక 2 kgs కౌ దానికి ఫ్రెష్గా కావడం ఇస్తున్నాడు. తర్వాత దానికి 200 grams శనగపిండి మిక్స్ చేస్తున్నాను. ఓకే, అలా మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకున్న దానికి మేము మళ్ళీ బెల్లం యాడ్ చేయబోతున్నాం అన్నమాట. బెల్లం వచ్చేసి ఒక 200 grams, సేమ్ అంటే ఇది ఓన్లీ 1 kg క్వాంటిటీ కాబట్టి దానికి నేను హాఫ్ రేషియోస్ తీసుకున్నాను అనమాట. బెల్లం వచ్చేసి ఒక 200 grams తీసుకున్నాం. అది కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకున్నాక పుట్టమన్ను యాడ్ చేసుకోవాలి. చూడండి, పిడికెడు పుట్టమన్ను. ఓకేనా, పిడికెడు పుట్టమన్ను వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి చేతితోటి ప్రాపర్గా. ఇక్కడ చూస్తున్న ఫార్మర్ పేరు వచ్చేసి సారయ్య అనమాట. ఈయన ఇంట్రెస్ట్ తోటి మమ్మల్ని అడిగాడు అనమాట, ఎలా చేయాలి, ఎలాగా వాడుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటే మేము కూడా ఎలా వాళ్ళని నేర్పించాలని చెప్పేసి మేము కూడా ఎర్లీ మార్నింగ్ 7 o'clock వెళ్ళిపోయి అతనికి నేర్పిస్తున్నాం అనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నాడు తను కూడా. ఇప్పుడు మేము దానికి ఒక 3 liters వాటర్ కలిపేసి మంచిగా స్లర్రీ ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. స్లర్రీని ప్రిపేర్ చేసుకున్నాం. ఓకే, ప్రిపేర్ చేసుకున్నాక స్టిక్ తోటి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట. పొద్దున సాయంత్రం తిప్పాలని చెప్పేసి ఆ తాతకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నీడలో పెట్టుకొని అలానే క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత అది చలికాలంలో అయితే ఒక 5 to 7 days ఫర్మెంట్ అవుతుంది. ఎండాకాలంలో అయితే 3 to 4 daysలో ఫర్మెంట్ అవుతుంది మీకు అని చెప్పేసి చెప్తున్నాను. తర్వాత దీన్ని నీడలో పెట్టుకోవాలని చెప్పేసి చెప్పాను. ఓకే, అలానే డైల్యూషన్ ఎలా చేసుకోవాలంటే 100 liters వాటర్కి 10 liters జీవామృతం కలుపుకొని డైల్యూట్ చేసుకొని వరి పొలంలో నీళ్ళు ఎక్కడైతే పారుతున్నాయో అక్కడ ధారగా వదిలేస్తే పొలం మొత్తానికి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసాం. మేము ఇక్కడ చేస్తుంటే ఆ దూడ వచ్చేసి దానికోసం మీరు ఫుడ్ చేసి అని చెప్పి చూస్తుంది అనమాట. ఓకేనా, తాతకాల మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎలా వాడాలి ఏంటి అని మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాక మొత్తం ఇంకా వర్మీ కంపోస్ట్ ఎలా కూడా చేయాలని అడుగుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ.